నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. మంచు మోహన్ బాబు అలియాస్ భక్తవత్సలం నాయుడు. ఈయన గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు. సినిమాల్లో అలవోకగా డైలాగులు పేల్చే మోహన్ బాబు రాజకీయ సినీ వేదికలపై కూడా కంచు కంఠంతో అదే రేంజ్లో మాటల తూటాలు వదులుతారు. మనసులో ఏమున్నా ముఖానే మాట్లాడేస్తారు. అయితే ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి చంద్రబాబుతో సాన్నిహిత్యంగా మెలిగిన మోహన్ బాబుకు తర్వాతి కాలంలో చెడింది. జగన్ వైపు మొగ్గు చూపారు. మళ్ళీ ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత బాబుతో భేటీ అయ్యారు మోహన్ బాబు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్కు హ్యాండ్ ఇచ్చిన మంచు, అల్లుడుకు ఝలక్ ఇచ్చిన మామ అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అసలు బాబు పేరు చెబితేనే అంతెత్తున ఎగిరిపడే మోహన్ బాబు ఎందుకు చంద్రబాబుతో భేటీ అయ్యారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. తీవ్ర విమర్శలు చేసుకున్న వారు మంచి దోస్తులు కావచ్చు, స్నేహితులుగా ఉన్నవారు విరోధులు కావచ్చు. ఇది రాజకీయాల్లో మామూలే. రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు తిరుగుతాయో తెలీదు. ఎప్పుడు ఎవరికి మద్దతు పలుకుతారో కూడా అంతు చిక్కదు. గత ఎన్నికల్లో టీడీపీపై మండిపడిన మోహన్ బాబు ప్రస్తుతం బాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉన్నట్లుండి చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. రాజకీయాల్లో ఇదో పెద్ద సంచలనంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి ఏం చేస్తారనే దాని మీద చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తిరుపతిలో మోహన్ బాబు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ నేతగా కొనసాగారు. ఇప్పుడేమో చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో ఏం ప్రణాళికలు రచిస్తారోనని అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్గా ఉన్నారు మోహన్ బాబు. కానీ ఇప్పుడు చంద్రబాబుతో కలవడంలో ఆంతర్యమేమిటనే ఆందోళన అందరిలో పట్టుకుంది. అయితే తమ కలయిక మర్యాదపూర్వకంగానే జరిగినట్లు చెబుతున్నారు. తిరుపతి పరిసరాల్లో సాయిబాబా దేవాలయం నిర్మించారు. దాని ప్రారంభానికి బాబును ఆహ్వానించేందుకు కూతురు తాను వచ్చినట్లు మోహన్ బాబు చెబుతున్నా అసలు ఉద్దేశం అది కాదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు మారే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం. గతంలోనే ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు మోహన్ బాబు. మరోవైపు తాను బీజేపీ మనిషినని చెప్పారు. ఇలా పొంతనలేని మాటలు చెప్పడంతోనే చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ఏదో ప్లాన్ చేస్తున్నారనే వాదన పలువురిలో వినిపిస్తోంది. మోహన్ బాబు విలక్షణ నటుడే కాదు, ముక్కుసూటి మనిషి. ఆయన ఇంటి పేరు మంచు, అలాగే మంచితనం ఆయన సొంతం. కానీ ముక్కు మీద కోపం ఉంటుంది. ఆయన సినీ హీరోగా ఎన్నో హిట్స్ కొట్టారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎత్తుపల్లాలు చాలా చూశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన తొట్టతొలి టాలీవుడ్ నటుడు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ పార్టీని ప్రకటించిన మరుక్షణం ఆయన టీడీపీ జెండా ఎత్తారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలుగుదేశం వస్తుందో రాదో తెలియదు. అయినా సరే మోహన్ బాబు ధైర్యంగా ఎన్టీఆర్కి మద్దతు ఇచ్చారు. ఆనాడు మహామహులైన టాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం మీద సైలెంట్ అయ్యారు. కానీ మోహన్ బాబు మాత్రం అన్నగారి వెంటే అని చెప్పిన అసలు సిసలైన తమ్ముడు. గతంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఎన్నికల ప్రచార సభలను నిర్వహించిన మోహన్ బాబు అధికార వైభోగాలు మాత్రం అందుకోలేదు. చివరికి ఎన్టీఆర్ విపక్షంలో ఉండగా మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి ఆ అభిమానంతో ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అయితే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. కానీ రాజ్యసభ మెంబర్షిప్ కంటిన్యూ కాలేదు. ఆ మీదట బాబుతోనూ వైరం పెంచుకున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే 2 దశాబ్దాలుగా చంద్రబాబుకు దూరంగా మసలిన మోహన్ బాబు చాలా ఇంటర్వ్యూల్లో ఆయన గురించి ఏమీ అడగవద్దు అని కూడా గట్టిగా మాట్లాడేవారు. పలు వేదికల మీద కూడా బాబుకు వ్యతిరేకంగా, జగన్కు సపోర్ట్గా మాట్లాడేవారు. అతనికి ఓటు వేస్తే 6 ఛానల్స్ బాగుపడతాయి, 6 పత్రికలు బాగుపడతాయి, భూ కబ్జాదారులు బాగుపడతారు, మట్టి ఇసుక అసలు అసఖ్య మనుషులు కూడా రక్తం తాగేస్తారు. వేయండి,
రక్తం తాగండి, వాళ్ళు తాగించుకోండి. వాళ్ళ దగ్గర మట్టి, ఇసుక అన్నీ దోచేస్తున్నారు. మనం మాత్రం నేను ఒక మా అబ్బాయి విష్ణు సినిమా తీసాడు, రిలీజ్ అవ్వలేదు, సెన్సార్ ప్రాబ్లం. 5 సంవత్సరాలు అలా చూస్తూ నోట్లో ఏలు పెట్టుకుని చిక్కుకోవాలి. నేను డైలాగ్ చెప్పాను, పుణ్యపూజన ఆదేశం. అంతే మీ పరిస్థితి. ప్రజలారా, గివ్ ఛాన్స్ ఓన్లీ వన్స్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వండి. ఇవ్వండి అతనికి, చూడండి. అనుభవం లేదంటే నీకేమనుభవం? కరెక్ట్, నీకుండే అనుభవం జగన్మోహన్ రెడ్డి లేదు. అంటే నీలాగా వెన్నుపోటు పడవడం, అసత్యాలు చెప్పడం, ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి లేదు. ఉన్నట్టు మాట్లాడి నేను చేస్తాను అంటే చేస్తానని ఈ 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు తప్ప అడ్డదారుల్లో చెప్పరా. ఆయన ఏదన్నా ఒకటి చెప్పి అనౌన్స్ చేస్తే దానికి 2 నువ్వు అబద్ధాలుగా వెంటనే అనౌన్స్ చేస్తున్నాను ఈ స్కీములని. మోహన్ బాబు తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం అంటే చాలా రాజకీయ విచిత్రంగా చూడాలి. చంద్రబాబుతో భేటీలో గంటన్నరకు పైగా ఆయన మంతనాలు జరిపారు అని అంటున్నారు. మరి అంతసేపు దేని గురించి చర్చించారు అన్నది తెలియకపోయినా టీడీపీ అధినేతతో మోహన్ బాబు సమావేశం కావడాన్ని సంచలనంగా చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికిన మోహన్ బాబు చంద్రబాబు మీద చాలా ఘాటు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన అదే బాబు వద్దకు వెళ్లి మంతనాలు జరిపారు అంటే ఆయన రాజకీయ రూటే సపరేటు అనుకోవాలేమో. మోహన్ బాబు రాజకీయం తమాషాగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరిని కలుస్తారో, మరెప్పుడు ఎవరిని విమర్శిస్తారో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. దాంతో మోహన్ బాబు టీడీపీలో చేరుతున్నారా అంటే అవును అనే అనుకోవాలేమో. ఏపీలో చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుండడంతో టీడీపీ అధికారంలోకి వస్తుందని మోహన్ బాబు అంచనా వేసి ముందుగానే వచ్చి కలిశారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా మోహన్ బాబు తీసుకున్న ఈ స్టెప్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి బాబులిద్దరూ చాలా కాలం తర్వాత కలుసుకుని నవ్వుల పువ్వులు చిందించిన వైనం మాత్రం ఏపీ రాజకీయాలలో ఇప్పుడు అతిపెద్ద వైరల్ అవుతోంది. దశాబ్దాలుగా చంద్రబాబుకు టీడీపీకి దూరంగా ఉంటున్న మోహన్ బాబు ఇప్పుడు సడన్గా చంద్రబాబు ఇంటికి వెళ్లడం వెనుక రాజకీయ కారణాలున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాల పట్ల ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా? బాలయ్య జరిపిన మంతనాలతో మంచు కుటుంబంలో ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కనుందా? ఇద్దరు బాబుల కలయిక పొలిటికల్ గేమ్ను చేంజ్ చేయనుందా? మోహన్ బాబు నిన్న మొన్నటి వరకు వైసీపీ మనిషిగానే కొనసాగారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి దక్కకపోయినా పార్టీలోనే కొనసాగారు. ఏపీ సీఎం జగన్తో ఉన్న బంధుత్వం కూడా వైసీపీలో చేరడానికి కారణమన్న ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే మోహన్ బాబు కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పిన మోహన్ బాబు వైసీపీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 30 years ఇండస్ట్రీ పృథ్వీ లాంటి పలువురు సినీ ప్రముఖులు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా సినీ ప్రముఖులు వైసీపీని వీడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పొలిటికల్ గా ఆయన ఎజెండా ఏంటి, ఆయన పొలిటికల్ గా వచ్చారు లేదు ఎవరికి తెలియదు. ఆ రూమ్ లో ఏం జరిగింది ఆ 2 గంటలు అనేది నిజంగా ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు. సో మేమేమి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చెప్పుకునే వ్యక్తి కూడా కాదు. సో మోహన్ బాబు గారి మాటలే తీసుకుంటే గుడి ఆవిష్కరణ కోసం మేము ఇలాగా విగ్రహ ప్రతిష్ఠ కోసం పిలిచాము అని చెప్పి అన్నారు. అండ్ దట్ సీరియస్లీ వెల్కమ్. ఎందుకంటే మొన్నటిదాకా మీరు చెప్పినట్టు మమ్మల్ని బాబు గారిని ఎన్ని మాటలు అన్నారో తెలుసు. ఆయన ఒక శత్రువుని చూసినట్టు చూశాడు. ఒక్క టర్మ్ ఫీ రీఎంబర్స్మెంట్ జరగలేదని చెప్పి రోడ్డు నెక్కిన ఆయన ఈ రోజు 3 terms నుంచి ఆయనకు ఒక్క పైసా కూడా రాకపోయినా సరే పాపం బయటకు వచ్చి మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు చిట్టుబాబు గారు కూడా ఎట్లా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, మాకు అర్థం అవుతుంది. ఏ ఒక్క మాట మాట్లాడినా సరే ఆయన ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడని ఒక ఫియర్ ఉంటుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మరి ఈ రోజు వచ్చి పిలిచారు అంటే ఎవరైనా అండి ఇప్పుడు గుడి లాంటి అంత మంచి పనికి కార్యక్రమానికి పిలిచారంటే ఏదో ఆ గుడికి మేలు చేస్తాను అనుకున్న వాళ్ళు పిలుస్తారు, కానీ గుడిలో లింగాన్ని మింగేసే వాళ్ళు పిలుచుకోరు కదా. ఈ రోజుకి తెలుసుకుని ఉంటాడు ఆయన ఏంటి అని చెప్పి. అప్పుడులో ఏదో ట్రైలర్ చూసి ఇంకేముంది హిట్ బొమ్మ ఇంకా నా బిడ్డ లాంటి జగన్ నన్ను తీసుకెళ్లి నెత్తిమే పెట్టుకుంటాడు అనుకున్నారు.
ఈ రోజు తెలిసి వచ్చింది ఆయన వాడుకొని వదిలేస్తాడని చెప్పి. ఆయన ఒక్కనికే కదా, అందరికీ అర్థమైంది. సో ఒక్కొక్కరుగా ఈ రోజు బయటకు వస్తున్నారు. అండ్ మేమైతే ఇదంతా వెల్కమింగ్ గానే చూస్తాము. లైక్ మారుతున్న డైనమిక్స్ ఇన్ ద స్టేట్ టువర్డ్స్ టీడీపీ. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపైనే పోరాటం చేశారు మోహన్ బాబు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, కోట్లాది విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ ప్రత్యక్షంగా పోరాటం చేశారు. ధర్నాలు, నిరసనలతో చంద్రబాబుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా జగన్ను కలిసి నేరుగా మద్దతు తెలిపారు. అయితే తనకు ఎలాంటి సహకారం అందించకపోగా, ఎలాంటి పదవి ఇవ్వని తరుణంలో మోహన్ బాబు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం తనకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం మోహన్ బాబును ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీకి సీఎం జగన్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. మోహన్ బాబు చెప్పినా జగన్ వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. అసలు మోహన్ బాబుకు అపాయింట్మెంట్ కూడా దక్కలేదనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఆయన పూర్తిగా వైసీపీకి దూరం అవ్వాలని అనుకున్నారని, అందుకే మళ్ళీ టీడీపీతో జతకట్టడమే బెటర్ అని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బాలయ్య స్వయంగా చొరవ తీసుకుని ఇద్దరిని కలిపేలా చేశారని ఇప్పుడు మరో ప్రచారం జరుగుతోంది. గతంలో మా ఎన్నికల సమయంలో నేరుగా మంచు ఫ్యామిలీకి బాలయ్య మద్దతు తెలిపారు. ఇప్పుడు అలాగే ఇద్దరి భేటీ విషయంలోనూ ఆయన చొరవ తీసుకున్నారని సమాచారం. ఈసారి రాజకీయంగా మోహన్ బాబుకు ఖచ్చితంగా ప్రాధాన్యమిస్తారని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు కుటుంబంలో ఒకరి ఎంపీ టికెట్, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న హామీ కూడా దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. మంచు లక్ష్మికి ఎంపీ టికెట్, మంచు విష్ణుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు మోహన్ బాబుకు రాజ్యసభ కట్టబెడతారన్న ఊహాగానాలు సైతం తెర మీదకు వచ్చేశాయి. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండే చంద్రబాబు, మోహన్ బాబు తరువాత శత్రువులుగా మారిపోయారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కలిశారు సరే. అయితే ఈ వ్యవహారం టీడీపీలోని కొంతమందికి మంట పుట్టిస్తోందట. వాళ్ల భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం వచ్చే ఎన్నికల్లో మోహన్ బాబు టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఇంకోవైపు మోహన్ బాబును కలవడం వలన టీడీపీకి మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతకు మోహన్ బాబుతో కలవడం వలన చంద్రబాబు ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి? కారణం ఏదైనా కావచ్చు, మోహన్ బాబుతో చంద్రబాబు అంతసేపు భేటీ కావడం సబబు కాదనేది టీడీపీలోని కొందరు నేతల మధ్య జరుగుతున్న చర్చ. ఇటీవల మా ఎన్నికల్లో జరిగిన రాజకీయాన్ని గుర్తు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకునే క్రమంలో మోహన్ బాబు, బాలకృష్ణ ఒక్కటయ్యారనే చర్చ అప్పట్లో చాలా జోరుగా నడిచింది. సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదని ఎంతగా చెప్పుకున్నా ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద మెగా కుటుంబాన్ని, చిరంజీవి, పవన్ కళ్యాణ్ను అభిమానించే సామాజిక వర్గాల మీద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుందనే చర్చ సాగింది. అందుకే చంద్రబాబు, మోహన్ బాబు భేటీపై కలవరపడుతున్నారట. ఎవరితో భేటీ కావాలి, ఎవరితో భేటీ కాకూడదనే విషయంలో సీఎం జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో అఖండ సినిమా రిలీజ్ సందర్భంలో టికెట్ల రేట్ల విషయమై సీఎం జగన్తో భేటీ కావాలని బాలయ్య ప్రయత్నించారట. ఈ విషయం వేరెవరూ చెప్పడం కాదు, అప్పట్లో సినీ ఇండస్ట్రీతో రెగ్యులర్గా టచ్లో ఉన్న పేర్ని నానినే స్వయంగా మాట చెప్పారు. కానీ బాలయ్యను కలవడానికి జగన్ ఇష్టపడలేదని, తాను కలిస్తే బాలయ్యకు ఇబ్బంది ఉంటుందని జగన్ సున్నితంగా తిరస్కరించారని నాని గతంలో చెప్పుకొచ్చారు. అప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్యతో జగన్ భేటీ అయితే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఒకటేననే విషయం మిగిలిన సామాజిక వర్గాల్లోకి వెళుతుందని అనుకున్నారట. అప్పుడు రాజకీయంగా తాము చెబుతున్న మాటలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓటర్లను అంతగా ప్రభావితం చేయబోవనే ఉద్దేశంతో బాలయ్యతో భేటీకి ఒప్పుకోలేదని కొందరి విశ్లేషణ. ఎవరితోనైనా భేటీ కావాలంటే సీఎం జగన్ అన్ని రకాలుగా బేరీజు వేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. కానీ చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా ఎవరో చెప్పారనో లేక మంచి చేసుకుందామనే ఉద్దేశంతోనూ మోహన్ బాబుతో భేటీ కావడం తమకు అంతగా నచ్చడం లేదని అంటున్నారట. పార్టీలోని కొందరు నేతలు మోహన్ బాబు అంటే మెగా అభిమానులకు కొద్దో గొప్ప వ్యతిరేకత ఉంది.
వజ్రోత్సవాల సందర్భంలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ నాటి నుంచి మెగా అభిమానులకు మోహన్ బాబు అంటే మంట. ఇప్పుడు మోహన్ బాబును కలుపుకుంటే మెగా అభిమానుల నుంచి టీడీపీకి వ్యతిరేకత తప్పదన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో చేతులు కలపటం కానీ రాజకీయాల్లోకి మళ్ళీ తను యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావటం కానీ జరగదు అంటే జరగదు. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇవాళ తను కంకణం కట్టుకున్నాడు. అది మీకు తెలియని విషయం. ఒక కంకణం కట్టుకున్నాడు. నా జీవితం మొత్తం ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా నిలువెత్తు బంగారం తూకం వేసి నాకు ఇచ్చినా, నాకు ఏ వ్యాపకాలు వద్దు, అన్ని పక్కన పెట్టుకుని అన్నం పెట్టిన సినిమా ఫీల్డ్ తప్పితే, సినిమా ఫీల్డ్ ఏదన్నా ఎవరైనా యాక్ట్ చేయమని అడిగితే అన్నం పెట్టిన ఆ ఫీల్డ్ తప్పితే మిగతా ఎక్కడికి నేను అడుగు వేసే ప్రసక్తి లేదు. నా మనసా వాచా కర్మణ ఈ యూనివర్సిటీకి దేవుడిచ్చిన ఆశీర్వదించిన యూనివర్సిటీ దేశ ప్రఖ్యాతగా, ప్రపంచ ప్రఖ్యాతిగా యూనివర్సిటీగా నిలబెట్టాలి. నా జీవితంలో ఈ రోజులన్నీ కూడా ఆఖరి రోజు దాకా దానికోసమే శ్రమపడాలి. ఇంకా దేని మీద నా ధ్యాస కానీ అవకాశం కానీ లేదు అని ప్రమాణం చేసుకున్న మోహన్ బాబు. అది మీకు తెలుసుకోవాలి. అది కనుక ఇది వచ్చింది ఒకనాటి మిత్రులు, తన ఊరు ఒకే ఊరు ఒకే ఇది కలిసి తిరిగారు కొన్నాడు. రాజకీయ విభేదాలు వచ్చింది, వేరుగా ఉన్నాడు. కానీ దేవుని కార్యక్రమం కనుక పిలవాలి అనుకున్నాడు. అందరినీ పిలుస్తున్నాడు. వాళ్ళు చెన్నై వెళ్ళాడు. చెన్నైలో తన పాత మిత్రులు, ఆనాటి ఉన్న మిత్రులు అందరినీ పిలవడానికి వెళ్ళాడు. అలాగే ఆ కార్యక్రమం ఇది. ఇక్కడేదో రాజకీయంలో చంద్రబాబుకి సపోర్ట్ గా వస్తారు, ఏదో వైసీపీకి దూరం అయ్యారు, ఇవన్నీ కల్పితాలు. మోహన్ బాబుకు కాస్త దేశభక్తి ఎక్కువేనని అందరికీ తెలుసు. జగన్ హయాంలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతుండడం, రాజధాని, పోలవరం నిర్మాణాలు దాదాపు నిలిచిపోవడం వంటివి ఆయనకు బాధ కలిగించి ఉండొచ్చు. జగన్ ప్రభుత్వం సినీ, విద్యా రంగాలతో చెలగాట ఆడుతుండడం మోహన్ బాబు లాంటి వారు భరించడం కష్టమే. కనుక మళ్ళీ ఆయన టీడీపీలో చేరాలని భావిస్తే అదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాబోదు. అయితే తమకు మద్దతు పలికిన మోహన్ బాబు తమ రాజకీయ శత్రువైన చంద్రబాబును కలిసినందుకు జగనన్న ఆగ్రహానికి గురవుతారేమో. కాబట్టి మంచు కరిగిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మోహన్ బాబు పైనే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఇదే ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.